ఛ! ఎందుకిలా జరిగింది? అంతా మేనేజ్ చేసానన్నావు కదా. అంటే చేయలేదనా నీ ఉద్దేశం? ఆహా, అలా అని కాదు. జస్ట్ ఒక్క కోటులో మిస్ అయింది అంటే ఎక్కడో మిస్టాక్ జరిగిందన్నమాట. సారీ మేడం, చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. నేను మీకు ఆ రేట్ చెప్పాను, కానీ లాస్ట్ మినిట్లో ఆ అనామిక రెడ్డి గారు వచ్చారు. సారీ ఆదిత్య గారు, మీ బ్యాడ్ టైం. నెక్స్ట్ టైం బెటర్ లక్. ఏయ్, లాస్ట్ మినిట్లో ఓవర్ నైట్ అంటూ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వకు. జరిగిన ఇన్సల్ట్ చాలు, వెళ్ళు వెళ్ళు. బ్యాడ్ టైం అంటూ బ్యాడ్ టైం. అసలు బ్యాడ్ టైం ఏంటో ఇప్పుడు నీకు అర్థమైందా ఆదిత్య? ఏంటది? నీ సెంటిమెంట్. నేనెందుకు కాదండం అని ఆగాను. ఈ ధరణి ఎదురు రావటం వల్లనే ఇలా జరిగింది. లేకపోతే టెండర్ ఖచ్చితంగా నీకే వచ్చేది. ఇదేంటి ఇలా రూట్ మార్చింది? అసలు రూట్ ఇదేనేమో. వాళ్ళ వేలుతో వాళ్ళకన్నే పడవటం బాగుంది. సెంటిమెంట్స్ ని ఫాలో అయితే ఏం జరుగుతుందో చూసావుగా. అందుకే స్థాయి స్థానం అన్నారు పెద్దలు. అఫ్కోర్స్ నీ నమ్మకం నీది, నేను కాదని లేకపోయాను. నీలాంబరి, ఈ బిజినెస్ కాకపోతే మరొకటి. మనకు రాని దాని గురించి డిస్కషన్ ఎందుకు? పదండి వెళ్దాం. దక్కిన దాని గురించి చెప్పినా చెప్పుకోకపోయినా దక్కని దాని గురించి ఎక్కువ డిస్కస్ చేసుకోవాలి. ఎఫర్ట్స్ తప్పవు, సెంటిమెంటు తేల్చుకోవాలి. అలా తేల్చుకుంటేనేగా తిరిగి ఏ పొరపాటు చేయకుండా ఉండగలిగేది. బావ బాధపడుతున్నాడు, పదనీలు. బ్యాడ్ లక్ విగ్రహం మీద కాకిలా ఉంటే అదే మిగిలేది. అమ్మ నీలు, అసలు కథ ఇదా? ఎంత గొప్పగా డిజైన్ చేసావు. బావ మనసులో ధరణి బ్యాడ్ అని క్రియేట్ చేస్తున్నావన్నమాట. నీలాంబరి కావాలనే ధరణిని అలా అంటుందనిపిస్తుంది. పద.